ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యేలా ఫీల్ అవుతుంటారు. మంత్రుల వారసులు మంత్రులకు దక్కిన ప్రోటోకాల్ తమకు దక్కాలనుకుంటారు. ఇలా నేతల వారసులు మితిమీరిన గౌరవం జనం నుంచి కోరుకుని ముందుకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో వారసుల ఎఫెక్ట్ సీనియర్ నేతలకు తగులుతూనే ఉంటుంది. నాయకత్వం అంటే వారసత్వమా లేదా జవసత్వమా? వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్న అటువంటి వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జవసత్వాన్ని ఆధారం చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి నాయకుల్లో రాహుల్ గాంధీ ఒకరు. ఈ దేశానికి తొలి ప్రధానమంత్రికి మనవడు, మరో ప్రధానమంత్రికి మనుమడు, మరో ప్రధానమంత్రికి కుమారుడు, ఎందరో ప్రధానమంత్రులను తయారు చేసిన నాయకురాలకి తనయుడు. ఇన్ని ఉన్నవాడు ప్రధానమంత్రి కాలేకపోవడం ఏంటి? ఇలా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఆ వ్యక్తే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే సోనియా గాంధీ రాజకీయాలు చేస్తుందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుంటున్న వారు విమర్శకులు, ఆ పార్టీకి ఆ నాయకురాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా శత్రువులు మాత్రమే. నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే యూపీఏ 1, యూపీఏ 2లో 2004లో అయినా 2009లో అయినా ఎప్పుడైనా ప్రధానమంత్రి అయి ఉండేవారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కనీసం కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకున్న సందర్భాలు లేవు. జనంలో తిరుగుతూ జవసత్వాలు నింపుకున్నారు అంతే తప్ప నాయకులకు వారసుడినని చెప్పుకొని నాయకత్వం కోరుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ కాదు. ఇంతకీ రాహుల్ గాంధీ గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించడంలోనూ, అధికార పీఠానికి దాదాపు దగ్గరగా రావడంలోనూ రాహుల్ పోషించిన పాత్రే కీలకమైనది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చేయి చూసి 44 సీట్లకే పరిమితమైన మరుసటి ఎన్నికల్లో ఆ సీట్ల సంఖ్యను 60కి పెంచడంలోనూ, ఈసారి జరిగిన ఎన్నికల్లో 99 సీట్లకు పెంచడంలోనూ, దేశంలో బీజేపీకి దూరంగా ఉన్న రాజకీయ పార్టీలను జతకట్టడంలోనూ, అందరితో కలిసి పనిచేయడంలోనూ విజయం సాధించగలిగారు. దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర నిర్వహించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు పరిచయమైన వ్యక్తిగా ఈవేళ భారత పార్లమెంట్లో అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వానికి సవాలు విసరగలిగే స్థాయికి, ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేసే స్థాయికి ఎదిగారని చెప్పుకోవాలి. నాయకత్వం అంటే వారసత్వం కాదని జవసత్వం అని నిరూపించుకున్నారు. ప్రధానమంత్రి పదవిలో ఉంటే తాము కుర్చీలో మాత్రమే కూర్చోవచ్చు, ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే కుర్చీలో ఉన్నవారికి కదలనివ్వకుండా కూడా చేయొచ్చు. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేశారని చెప్పుకోవాలి. నేటి యువతరం నాయకులు తండ్రుల్ని తాతల్ని అనుసరిస్తూ అనుకరిస్తూ పనిచేస్తున్నారో తెలుసుకుంటే వారు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. వారసత్వంగా టిక్కెట్లు సంపాదించాలనో, వారసత్వంగా పదవులు పొందాలనో ఆలోచనలో ఉండే కంటే జనంలో నిత్యం తిరుగుతూ నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నం చేయాలి. నాయకుడంటే అధికారం, హోదా కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేయగలిగారు. 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తర్వాత దేశంలోని కార్పొరేట్ శక్తులు, బడా పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్కు పూర్తిగా దూరమయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఎవరైనా సహాయం చేసినా
చేస్తారని తెలిసిన కేంద్ర ప్రభుత్వం వారిని కట్టడి చేస్తూ ఉంది, ముట్టడి చేస్తూ ఉంది. ఈ పరిణామాల మధ్య దేశంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు పోటీ చేసేందుకు డబ్బు లేకపోయినా ఉన్న దాంట్లోనే సర్దుకుని ఎన్నికల పరిమితి మేరకు ఖర్చు పెట్టి ఇన్ని విజయాలు సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి.